తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రతీకగా గుర్తుగా నాటి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ నిర్మాణం చేశారు. ఆ తెలంగాణ ప్రతీకగా నిలిచిన తెలంగాణ సెక్రటేరియట్కు సరిగ్గా ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్మృత్యర్థం కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదే చోట స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సమాధి ఉంది. అటు పిమ్మట అంబేద్కర్ గారి విగ్రహము ఉంది. అటు పిమ్మట ఇందిరాగాంధీ గారి విగ్రహం కూడా అదే రోడ్లో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణకు సంబంధించిన రెండు ప్రధాన చిహ్నాలు, ఒకటి తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్, రెండోది తెలంగాణ అమరవీరుల స్మృతి మందిరం ఉన్న చోట ఆ రెండిటి మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసేసింది. గతంలో ఈ రెండు చిహ్నాల మధ్య కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, తద్వారా తెలంగాణకు అది ఒక మంచి ప్రతీకగా చిహ్నంగా నిలుస్తుందని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని ఆకాంక్షించారు. ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకో ఎన్నికలకు ముందుగా కేసీఆర్ ఆ పని చేయలేకపోయారు. ఆ ప్రదేశాన్ని ఖాళీగా ఉంచేశారు. ఖాళీగా ఉంచిన ఈ ప్రదేశాన్ని ఈరోజు కాంగ్రెస్ అవకాశంగా తీసుకుని అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకతకు మూత కట్టుకుంటోంది. తెలంగాణకు చెందిన రెండు చిహ్నాల మధ్యలో రాజీవ్ గాంధీకి ఎందుకు చోటిస్తున్నారు అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మేధావులు, కవులు, రచయితలు, విద్యావంతులు వీళ్ళందరినీ వేధిస్తున్న ప్రశ్న. అక్కడ తెలంగాణకు సంబంధించిన ఒక ప్రతీకనో, ఒక విగ్రహాన్నో, లేదా తెలంగాణ ప్రతిష్టను ఇనుమడించేదో చేయగలిగితే బాగుంటేది. కానీ రాజీవ్ గాంధీ విగ్రహం యొక్క ఔన్నత్యం ఏమిటి అనేది వీళ్ళందరి ప్రశ్న. నిజంగానే ఇది ఒక మంచి ప్రశ్నే. తెలంగాణకు సంబంధించి అక్కడ ఏదైనా ఒక మంచి స్మృతి చిహ్నాన్ని, ఎందుకంటే రెండు వైపులా తెలంగాణకు సంబంధించిన ప్రతీకలు ఉన్న వేళ ఉంచితే బాగుంటుందేమో. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ట్యాంకు బండుపై తెలుగు జాతి ఔన్నత్యాన్ని తెలిపే విగ్రహాలు ఏర్పాటు చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులైన నెహ్రూ, గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ, ఆ తర్వాత ఈ మిగతా రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళ విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేసుకోలేదు. తన విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టుకోలేకపోయారు ఆయన. ఆ ట్యాంక్ బండికి మొట్టమొదటగా తెలుగు తల్లి విగ్రహాన్ని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా తెలుగు జాతి ఔన్నత్యాన్ని తెలిపే చిహ్నాలే. అది ఒక జాతి, ఎందుకంటే ఒక జాతికి సంబంధించిన స్మృతి చిహ్నాలు ఉన్న చోట ఆ జాతికి సంబంధించని ఎటువంటి ఇది లేని ఒక చిహ్నాన్ని ఏర్పాటు తలబెట్టడం కేవలం కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని సంతృప్తి పరచడానికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయంలో తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు. మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కానీ, తెలంగాణ ఔన్నత్యానికి సంబంధించిన రాణి రుద్రమదేవి కావచ్చు, ప్రతాపరుద్రుడు కావచ్చు, సర్వా పాపారాయుడు కావచ్చు, ఇట్లా ఎందరో ఉన్నారు, తెలంగాణ కొమరం భీం కావచ్చు, ఇలాంటి వాళ్ళ విగ్రహాలని అక్కడ పెట్టగలిగితే అది తెలంగాణ జాతి ప్రతిష్టను ఇనుమడింపచేస్తుంది. అంతే తప్ప ఈ తెలంగాణ జాతికి ఏమాత్రం సంబంధం లేని ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టి కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూడడం ఏమాత్రం మంచిది కాదు. ఇది తెలంగాణ మేధావులు, విద్యావంతులు, తెలంగాణ జాతికి పోరాటం చేసిన వారెవ్వరూ కూడా హర్షించరు.